ఆ రోజు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అది జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో జరుగుతుందని నమ్మకం ఉన్నదా? అయితే ఇప్పుడు ఎవరైనా సరే నా అభిప్రాయం, నాకుండే ఒక ప్రాపంచిక దృక్పథం వలన పాలక వర్గాలు ఎవరైనా ఒక్కటే. ఉమ్, రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే పాలకులందరూ ఒకటే. నాకు పాలకుల మధ్య విభజన రేఖ ఏమీ లేదు. వీడు మంచోడా వాడు మంచోడా అనే చర్చ నాకు అనవసరం. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి నమూనా ఏమిటో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుంది, అవును. వాళ్ళ పార్టీ ప్రణాళికలో ఉంటుంది. ఆ పార్టీ ప్రణాళిక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోను దాటి వాళ్ళు ఎవరు పనిచేయరు. ఈ మొత్తం సమాజాన్ని సమూలంగా మార్చే పని బీఆర్ఎస్ చేయదు, సమూలంగా మార్చే పని కాంగ్రెస్ చేయదు. ఉన్న వ్యవస్థలో ఆ వ్యవస్థను నడిపించే పని మాత్రమే వాళ్ళు చేస్తారు. ఈ నడిపించే పనిలో తెలంగాణ ప్రాంతంలోకి పెట్టుబడిదారులు ప్రవేశించొద్దు అనేది మా అవగాహన. ఓకే. ప్రజాస్వామిక తెలంగాణ అవగాహన మాది. వాళ్ళు ఏమంటారంటే ప్రవేశించకపోతే పెట్టుబడులు ఎట్లా వస్తాయి, పరిశ్రమలు ఎట్లా వస్తాయి, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, మీరు అడిగే ఉద్యోగాలు ఎట్లా వస్తాయని క్వశ్చన్ వేస్తారు. నేనేమంటున్నానంటే పెట్టుబడిదారుడు ఎందుకు ప్రవేశించాలి? ఉదాహరణకి ఒక మందుల కంపెనీ ఉంది. మందుల కంపెనీ ఒక పెట్టుబడిదారుడు రెడ్డి ల్యాబ్స్ ఉంది. రెడ్డి ల్యాబ్స్ అనే పెట్టుబడిదారుడు మందుల కంపెనీ పెడతాడు. అక్కడ ఉత్పత్తి చేసి ఆ మందులన్నిటిని అమ్ముతాడు. అమ్మిన తర్వాత వచ్చే లాభాన్ని ఆయనే తీసుకుంటాడు. నేనేమంటా ప్రభుత్వమే నీ ఒక మందుల కంపెనీ ఎందుకు పెట్టకూడదు? నీవే ఒక మందుల కంపెనీ పెట్టు. ఇప్పుడు మొన్న కోవిడ్ టీకా కోవిషీల్డ్ తయారు చేశారు. కోవిషీల్డ్ ఎవరు తయారు చేశారు? ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. ప్రభుత్వమే దానికి కావలసిన యంత్రాంగాన్ని అంతా రూపొందించి ఎంతమంది సైంటిస్టులు లేరు? కనుక ప్రభుత్వమే వాటిని బయటికి అన్ని దేశాలకి అమ్మితే డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బును ప్రజలకి కేటాయించవచ్చు. అందుకే ఒక మందుల కంపెనీ అయినా, లేదా ఒక బట్టల కంపెనీ అయినా, ఒక చెప్పుల కంపెనీ అయినా, ఒక షుగర్ ఫ్యాక్టరీ అయినా, ఏదైనా సరే ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ఆ పరిశ్రమ నెలకొల్పటం మూలంగా అక్కడ లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, వచ్చే లాభం ప్రభుత్వానికి వస్తుంది, దేశ సంపద పెరుగుతుంది అనేది మా అవగాహన. దానితో పాటు మొత్తం భారతదేశంలో ఎక్కువ భూమి ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఏ రాష్ట్రానికి లేదు. నువ్వు మహారాష్ట్రకు పోతే అది బాంబే మొత్తం సముద్రం ఉంటుంది, రాజధాని చుట్టుపక్కల ముఖ్యంగా. ఏ రాష్ట్రానికి పోయినా అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏంటంటే నిజాం పరిపాలించిన రోజుల్లో నిజాము ఆయన ప్రభుత్వ అవసరాలు, తన వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి 70 లక్షలకు పైగా ఎకరాల భూమిని తన కోసం కేటాయించుకున్నాడు. ఆ భూమి అంతా ఇప్పటికీ చాలామంది ముఖ్యమంత్రులు ఆ భూమిని అమ్మగా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వగా, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వగా ఇంకా కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీలకి భూమి ఈజీగా ఎక్కడ దొరుకుతుంది, ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది, రవాణా సౌకర్యం ఎక్కడ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది, నీటి వసతి ఎక్కడ ఉంటుంది అని వెతుకుతూ ఉన్నాయి. ఆ బహుళజాతి కంపెనీలకి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇక్కడి భూమిని అప్పనంగా ఇస్తుంది. ఇప్పుడు మోడీ గారిని కాపాడుతున్నది ఆదాని, ఇది అందరికీ తెలుసు. ఆయన మిత్రుడు. కాంగ్రెస్ పార్టీ ఆదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రోజు లేచి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి కాగానే వెళ్ళి కలిసింది ఆదాని కంపెనీ. మరి నేను ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే పెట్టుబడిదారి అభివృద్ధి నమూనానే నీది కూడా. కేసీఆర్ది పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా, కాంగ్రెస్ది పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా. కేసీఆర్ది అప్పర్ క్యాస్ట్ గవర్నమెంటు, మీది కూడా అప్పర్ క్యాస్ట్ గవర్నమెంటు. కేసీఆర్ది దోపిడీ ప్రభుత్వం, మీది కూడా దోపిడీ ప్రభుత్వం. ఇంతకు మించి కొత్తదనం ఏముంటుంది? ఏమి ఉండదు. కేవలం ఏంటంటే కొన్ని రోజులు భ్రమింపజేస్తారు. నేను మీ ఛానల్ ద్వారా మేధావులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మేధావులారా, ఎక్కువ కాలం ప్రజల్ని భ్రమలో ముంచకండి, వాస్తవాలు చెప్పండి. భ్రమలో ఆ రోజు కేసీఆర్ విషయంలో మీరు సంవత్సర కాలం భ్రమలో ఉంచి తర్వాత ఆయన దురపాలన, గడీల పాలన, దగ్గరికి రానివ్వట్లేదు, ఫెన్సింగ్ వేసుకున్నాడు, అదేమిటి అక్కడ ఊళ్ళో ఏదో కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ పాలన, సెక్రటరేట్కు రాడు అని మాట్లాడుతుంది. మరి ముందెందుకు మాట్లాడలే? ముందేమో భ్రమలు పెంచుతుంది. కనుక ఇప్పుడు కూడా మీరు భ్రమలు పెంచకండి. ఏమైనా భ్రమలు వేస్తుండ్రు? ఇప్పుడు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే ఇదేమన్నా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కాదు కదా. ఇదేమన్నా సామ్యవాదాన్ని తీసుకొస్తుందా? కాదు కదా. ఇదేమన్నా రాజ్యాంగాన్ని మొత్తం ఉణుదున్నట్లు అమలు చేస్తుందా? కాదు కదా. ఇదేమన్నా మొత్తం శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, విద్యా వ్యవస్థలన్నిటినీ స్వాధీనం చేసుకొని కామన్ స్కూల్ తీసుకొస్తుందా? కాదు కదా. మొత్తం ఏది కామినేని, యశోద
హాస్పిటల్స్ అన్నిటిని స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ చేస్తుందా? చేయదు కదా. కనుక ఎందుకు మీరు భ్రమలు వేస్తారు? కేసీఆర్ మీద కోపం ఉంది, ఆ కోపంతో ప్రజలు ఓట్లేశారు, ప్రభుత్వం గెలిచింది, అంతే దాని దగ్గర ఉన్నటువంటిది. అయితే ఎక్కువ కాలం భ్రమలు పెంచితే ఏమవుతుందంటే ప్రజలు ఓహో ఈయన మంచి చేస్తారు కావచ్చు అని చెప్పి చాలా చిట్ట చివరి వరకు ఏం జరగని పరిస్థితి. అందుకే మొదటి నుంచి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లాగా కాకుండా ఉండాలంటే పౌర సమాజం ఒత్తిడి ఉండాలి. ఎప్పుడైనా మేధావులు మౌనంగా ఉండకూడదు, మేధావుల్లో ఒత్తిడి ఉండాలి ప్రభుత్వం మీద. ఒత్తిడి ఉంటేనే వాళ్ళు సెటరేట్గా ఉంటారు. ఒకప్పుడు ఎట్లుండేదంటే ఇక్కడ తెలుగు సమాజంలో ఒత్తిడి ఉండేది ప్రభుత్వాల మీద. నేను చూసిన 30 ఏళ్ల కాలంలో, అంటే 1985 నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఈ కాలం అంతా 30-35 ఏళ్ల కాలంలో చూస్తే ఇక్కడ ఒక ప్రజా ఉద్యమం నడిచేది, నక్సలైట్ ఉద్యమం ఉండేది. ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీ, లేదా తర్వాత మావోయిస్టు, లేదా జనశక్తి, ప్రజాపంత, ఈ పార్టీలు ఉండేటివి. సేమ్ టైం సిపిఐ సిపిఎం అనే పార్టీలు ఉండేటివి. అవి ఒక 20 మందో 15 మందో చట్టసభలో ఉండేవాళ్ళు, లోపల ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు ఆనాడు చెన్నారెడ్డి అయినా, పివి నరసింహారావు అయినా, ఎన్టీ రామారావు అయినా, మళ్ళీ చెన్నారెడ్డి అయినా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా, మళ్ళీ చంద్రబాబు నాయుడు అయినా, లేదా రాజశేఖర రెడ్డి అయినా, ఈ మొత్తం కాలం ఈవెన్ రాజశేఖర రెడ్డి వరకు ఏముండేదంటే బయట ఒక ఉద్యమం ఉండేది. ఆ ఉద్యమం నిజాయితీగా ప్రజల కోసమే పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎమ్మెల్యేలకు ఒక భయం ఉండేది, అరే మనం అవినీతి చేయొద్దు, ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నా ఇక్కడ మంచి సిమెంట్ వేయాలి, బ్రిడ్జి బాగా కట్టాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ నిధులను జాగ్రత్త ఖర్చు పెట్టాలి, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, లేదా సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, చట్టసభలో మాట్లాడతారు అని ఒక భయం ఉండేది. ఇవాళ ఏ భయం లేదు కదా. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత చర్చల పేరు మీద అందరినీ పట్టుకొని చంపేసి ఉద్యమాన్ని సెట్ బ్యాక్ అయ్యేటట్టు చేశాడు కదా రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, తర్వాత ఏర్పడిన కేసీఆర్ గారు ఇట్లా మారడానికి కారణం ఇటు పౌర సమాజము మేధావుల ఒత్తిడి లేదు, అటు ఉద్యమం ఒత్తిడి లేదు. లేకపోయేసరికి నన్ను చేసేటోడు ఎవడున్నాడు, నన్ను అడిగేటోడు ఎవడున్నాడు అని ఏ భయం లేకుండా ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే, అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే ఫస్ట్ మేధావులు ఏమనుకుంటారు, నక్సలైట్లు ఏమనుకుంటారు, ఈ విషయంలో వాళ్ళ స్టేట్మెంట్ ఏమొచ్చింది అని ప్రభుత్వ యంత్రాంగం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి, మేధావులు ఎదురు చూసిన రోజులు. మావోయిస్టు పార్టీ ఏం మాట్లాడుతుంది, పీపుల్స్ వార్ పార్టీ ఏం మాట్లాడుతుంది, జనశక్తి పార్టీ ఏం మాట్లాడుతుంది, లేదా సిపిఐ ఏం మాట్లాడుతుంది, సిపిఎం ఏం మాట్లాడుతుంది, ఈ విషయాన్ని ఎదురు చూసి అప్పుడు ఆ చట్టాన్ని ముందుకు తీసుకువెళ్ళిన రోజులు ఉన్నాయి. మరి ఇవాళ ఏం లేదు, ముఖ్యమంత్రి అనుకుంటే మొత్తం అమలైపోతాయి, మంత్రిమండలి యొక్క అభిప్రాయాలు కూడా లేకుండా అమలైపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఈ సమాజం ఆనాడు ఒత్తిడి ఉండటం మూలంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేశారు కదా. మరి వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసే పరిస్థితి వాళ్ళు లేరు గనక మేధావులు ఉన్నటువంటి వాళ్ళు మనం ఒత్తిడి పెడుతూ ఉన్నారు నిరంతరం. అరే మనము ఒక చట్టాన్ని ఏదైనా ప్రజల వ్యతిరేకమైన చట్టం చేస్తే, ఒక నిర్ణయం చేస్తే వీళ్ళు రోడ్డు మీదకి వెళ్తారు, ప్రజలను కూడగడతారు, పోరాటం చేస్తారు, అభిప్రాయాన్ని కూడగడతారు, ప్రజల్లో నిరసన వస్తుంది, అసమ్మతి వస్తుంది అనే భయం ముఖ్యమంత్రికి ఉండాలి, మంత్రులకు ఉండాలి. అప్పుడు కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేస్తారు. ఆ భయాన్ని రేవంత్ రెడ్డికి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. మేధావులారా, మీరు ఆయన చుట్టూ తిరగకండి. ఆయనకు ఒక కేంద్రకం చుట్టూ ఏదో భూమి చుట్టూ అన్ని తిరిగినట్టు మీరు ఆయన చుట్టూ తిరగకండి. ఆయన వెలుపల ఉండి మనం మాట్లాడుతూ ఉంటే ఆయన సరైన పరిపాలన చేస్తాడు. సరైన పరిపాలన చేస్తాడని అంటే ఆయన ఏమో సామ్యవాదం తీసుకొస్తాడనే భ్రమ నాకు లేదు వ్యక్తిగతంగా. ఉన్న దాంట్లో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమని కోరుకోవడమే, రాజ్యాంగబద్ధ పరిపాలన కోసం మనం డిమాండ్ చేయాలని నా ఆశ.